Today we will discuss about project appraisal techniques or techniques of project appraisal. Techniques of project appraisal. So, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ కోసం అంటే ఈ ప్రాజెక్ట్ సమీక్ష అంశాలు సో ఈ ముఖ్యంగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క తుది స్వరూపానికి సో వివిధ కారకాలు అంటే సాంకేతిక ఆర్థిక వాణిజ్య అండ్ అలాగే సో ఈ యొక్క నిర్వహణపరమైన ఈ అంశాల కలయిక ఆధారంగా చూడవచ్చు. సో ముఖ్యంగా దీంట్లో కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ టెక్నికల్ అప్రైజల్. Appraisal, financial appraisal, okay, technical appraisal, financial appraisal, economic appraisal, managerial appraisal, technical appraisal, financial appraisal, economic appraisal, and managerial appraisal, and commercial appraisal, and operational appraisal. Okay. Sorry, last one. Environmental appraisal. Okay, technical appraisal, financial appraisal, economic appraisal, managerial appraisal, commercial appraisal, operational appraisal, and environmental appraisal. So, ముఖ్యంగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క తుది స్వరూపానికి సో వివిధ కారకాలు అంటే సాంకేతిక ఆర్థిక అండ్ వాణిజ్య అండ్ నిర్మాణాత్మక సాంకేతిక ఆర్థిక వాణిజ్య అలాగే సో ఈ నిర్వహణపరమైన సో అంశాల కలయిక ఆధారంగా వీటిని చూడవచ్చు. సో ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో బహిర్గతమైన బలహీనతలు లేదా లోట్లు బహిర్గతమైన బలహీనతలు లేదా ఆ లోటు ఓకే సో ఈ లోట్లు అండ్ అలాగే సో ఆ ప్రాజెక్ట్ని తిరస్కరించడానికి పెద్దగా దోహదపడడం అవసరం లేదు, కానీ ఈ బలహీనతలు గుర్తించడం వలన సరైన చర్యలు అనేవి తీసుకోవడానికి సో శ్రద్ధాశక్తులు కనబరిచి సో వాటి యొక్క ప్రభావాన్ని ఆ ప్రాజెక్టుపై తగ్గించడానికి కృషి కూడా చేయవచ్చు. సో ప్రాజెక్ట్ను అసలు కొనసాగించడం ఏమాత్రం కూడా అవకాశం లేనప్పుడు లేదా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కొనసాగించడం ఏమాత్రం కూడా అవకాశం అనేది ఆపర్చునిటీ అనేది లేనప్పుడు సో దానిని తిరస్కరించవచ్చు. సో ఇది ప్రాజెక్ట్ సమీక్ష యొక్క కారకాల వల్ల సాధ్యపడుతుంది. ఓకే, సో సాధారణంగా
ఈ బ్యాంకులు అలాగే ఇతర ఈ బ్యాంక్స్ ఇతర ఆర్థిక సంస్థలు అండ్ అలాగే సో ఈ ఈ ఒక ప్రాజెక్ట్ యొక్క ఆర్థిక సానుకూలత దాన్ని పరిశీలించి సో ఆర్థిక సహాయం అనేది సో చెయ్యాలా అండ్ వద్దా అనే నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. సో ఆర్థిక సంస్థలు ఎక్కువగా పెట్టుబడిపై వచ్చే ప్రతిఫలాన్ని పరిగణలోకి తీసుకుని సో తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక ప్రాజెక్టు ద్వారా వచ్చిన మిగులు అలాగే కాల పరిమితి సో రుణాలపై వడ్డీ ఓకే ఆ రుణాలపై వడ్డీ అనేది చెల్లించడానికి సో సముచితమైన కాలంలో అసలు రుణ మొత్తాన్ని వాపస్ చేయడానికి సరిపోయేలాగా ఉండాలి. సో కాబట్టి ప్రాజెక్టు నిర్వర్తన ద్వారా ఆశించిన ఫలితాలను పొందడానికి సమగ్రంగా ప్రాజెక్ట్ అనే దాన్ని సమీక్షించాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ యొక్క సానుకూలతను పరీక్షించి అలాగే ప్రాజెక్టుపై మరింత పెట్టుబడిని వినియోగించాలంటే సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి టెక్నిక్స్ అన్ని సో పరిగణించాల్సి ఉంటుంది. సో టెక్నికల్ అప్రైజర్ అలాగే ఫైనాన్షియల్ అప్రైజర్ ఎకనామిక్ అప్రైజర్ మేనేజరియల్ అప్రైజర్ కమర్షియల్ అప్రైజర్ అండ్ ఆపరేషనల్ అప్రైజర్ అండ్ లాస్ట్ వన్ ఇస్ ఎన్విరాన్మెంటల్ అప్రైజర్. సో ఇక్కడ మొదటి దానికోసం కనుక మనం చూస్తే సో టెక్నికల్ అప్రైజర్ అంటే సాంకేతిక సమీక్ష. సాంకేతిక సమీక్ష సో ఇక్కడ సాంకేతిక పరమైన సమీక్ష అనేది ప్రాజెక్టుకు సంబంధించి అనేక అంశాలకు కూడా చెందినదిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో సమీక్ష జరిపే వివిధ అంశాలు ఏంటంటే సో వస్తు అండ్ మిశ్రమం అండ్ వాటి యొక్క ఉత్పత్తి సో వస్తువు మిశ్రమం అండ్ అలాగే ఉత్పత్తి చేయడం ఉత్పత్తి సామర్థ్యాలు అండ్ అలాగే ఉత్పత్తి యొక్క ప్రక్రియ అండ్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం మరియు సాంకేతిక సహకారం సో ముడిసరుకు వినియోగిత స్టోర్స్ లభ్యత ఆధారాలు అండ్ అలాగే స్థల యొక్క నిర్ణయం అండ్ అలాగే ప్లాంట్లు సో ఆ ప్లాంట్ల యొక్క పరిమాణం అండ్ అలాగే భవనాలు అండ్ ప్లాంట్ అండ్ అలాగే ఇతర సామాగ్రి సో నీరు ఆవిరి గ్యాస్ ఇంధనం విద్యుత్ శక్తి సో మౌలిక వస్తువులు అంటే రోడ్లు వంతెనలు రైళ్లు ఓకే అండ్ అలాగే రైలు మార్గాలు సో విమాన మార్గాలు సో పాటిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లభ్యమయ్యే పరిశోధన అభివృద్ధి సో ఈ లభ్యమైన పరిశోధన అభివృద్ధి సౌకర్యాలు సో ఇలాంటి మొదలైనవి. సో అయితే సంస్థలో ఉన్న అర్హులైన అండ్ అలాగే అనుభవజ్ఞులైన సిబ్బంది ఈ సాంకేతిక సమీక్ష అనే దాన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ప్రాజెక్ట్ యొక్క పరిమాణం పెద్దదైనప్పుడు అలాగే సాంకేతికంగా చాలా సున్నితమైనప్పుడు సో సాంకేతిక సమీక్ష అనే దాన్ని బయట నిపుణులతో చేపట్టిస్తారు. ఓకే సో ఈ సమీక్షను చేపట్టడం ద్వారా ప్రాజెక్టుకు అవసరమైన వివిధ అంశాల లభ్యత వాటి యొక్క వినియోగ అనుకూలత ఓకే వివిధ అంశాల లభ్యత అలాగే వాటి యొక్క వినియోగ అనుకూలత సో లాభదాయకతను నిర్ధారణ కూడా దీని ద్వారా చేయవచ్చు. ఓకే సో ఈ సాంకేతిక సమీక్ష ద్వారా సో ఇలాంటివి చేయడానికి ఇది దోహదపడుతుంది. అలాగే ఫైనాన్షియల్ అప్రైజల్ అంటే విత్త సమీక్ష ఓకే ఈ విత్త సమీక్ష అనేది భారీ వ్యయం నుండి సో భారీ వ్యయం ఇముడు ఉన్న ప్రాజెక్టులని సో అమలు పరచడం అనేది వ్యూహాత్మక నిర్ణయాలపై డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే ఈ నిర్ణయం అనేది దీర్ఘకాలానికి సంబంధించింది అలాగే సులభంగా వెనక్కి కూడా తీసుకోలేదు. సో కాబట్టి భారీ మూలధనం అలాగే అవసరమైన ప్రాజెక్టులను తప్పకుండా అంశాల దృష్ట్యా సమీక్షించాల్సి ఉంటుంది. సో ప్రతిపాదిత ప్రాజెక్టు
అలాగే దాన్ని విజయవంతంగా అమలు పరచాలంటే సో ఈ ఫైనాన్షియల్ అప్రైజల్, ఈ విత్త సమీక్ష అనేది తప్పకుండా చేపట్టాల్సిన ముఖ్యమైనది. ఓకే, సో వివిధ విత్త అంశాలు అంటే వ్యయ అంచనాలు, అలాగే వ్యయ అంచనాలు, సో ఉత్పత్తి వ్యయాలు, అండ్ అలాగే లాభదాయకత అనాలిసిస్, లాభదాయకత విశ్లేషణ, సో అండ్ అలాగే ఆ లాభదాయకత సూచనలను సంపూర్ణంగా పరీక్షించి ప్రాజెక్ట్ యొక్క విత్త సానుకూలతను నిర్ధారించాల్సి ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ సానుకూలతను అధ్యయనం చేయడంలో సో లాభదాయకత విశ్లేషణ ఎక్కువగా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ లాభదాయకత విశ్లేషణ మనం చూస్తుంటే ప్రాబిలిటీ అనాలిసిస్. సో దీని కనుక మనం చూస్తే ఒక సంస్థ యొక్క ధ్యేయాలను దృష్టిలో పెట్టుకొని సో నిర్దిష్టంగా ప్రాజెక్ట్ యొక్క ధ్యేయాలను పరిగణలోకి తీసుకుని అలాగే లాభదాయకత విశ్లేషణ అనేది చేపట్టాల్సి ఉంటుంది. సో ఈ విశ్లేషణ ద్వారా లాభదాయకత సూచనలను లెక్కించవచ్చు, తద్వారా ప్రాజెక్టు యొక్క విత్త సానుకూలతను అంచనా వేయవచ్చు, అలాగే లాభదాయకతను నిర్ధారించే వివిధ పద్ధతులను కూడా సో అంటే కొన్ని దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో వాటి కోసం చూసుకుంటే ఫస్ట్ది సో పేబ్యాక్ పీరియడ్ మీన్స్ పీబీపీ అంటారు. అంటే పేబ్యాక్ పీరియడ్ అంటే తిరిగి చెల్లించు కాలం, సో తిరిగి చెల్లించే కాలం. అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే సగటు ప్రతిఫలం యొక్క రేటు. అండ్ అలాగే నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే సో నికర ప్రస్తుత విలువ. అండ్ బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అంటే ప్రయోజన వ్యయ నిష్పత్తి. అండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే అంతర్గత ప్రతిఫలం రేటు. సో ఈ విధంగా ఈ ప్రాబిలిటీ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో తర్వాత ఎకనామిక్ అప్రైజల్. ఓకే, సో ఈ ఎకనామిక్ అప్రైజల్ కనుక మనం చూస్తే అంటే ఈ ఎకనామిక్ అప్రైజల్ మీన్స్ అంటే ఆర్థిక సమీక్ష. సో తెలుగులో చెప్పలేదా? ఈ ఎకనామిక్ అప్రైజల్ అంటే ఆర్థిక సమీక్ష. సో ఈ సాధ్యత నివేదికలో సో తెలియజేసిన విధంగా కాకుండా ప్రాజెక్ట్ యొక్క సమగ్ర షెడ్యూల్ను అలాగే వ్యయ అంచనాలను మార్చాల్సి వస్తుంది. సో ఈ మార్పు ప్రాజెక్ట్ యొక్క లాభదాయకతను కూడా మార్చేస్తుంది. సో ప్రాజెక్ట్ పనిలో పురోగతి ఏర్పడుతున్న కొద్దీ అనేక మార్పులు అనేవి పరిగణించవచ్చు. సో అయినా ప్రాజెక్టు ఆర్థిక సానుకూలతను కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ప్రాజెక్టు పూర్తవడానికి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయని అంచనాలు వేసినప్పటికీ మారుతున్న పరిస్థితులు ఆ యొక్క అంచనాలను తారుమారు కూడా చేయవచ్చు. కాబట్టి ప్రాజెక్టు యొక్క కాల అంచనాలు సో వ్యయ అంచనాలు మారినప్పుడల్లా ఆర్థిక సానుకూలత ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. సో అంటే ఆర్థిక సానుకూలత అలాగే ఆర్థిక సాధ్యతను సమాజ దృష్టిలో లేదా మొత్తం ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సి ఉంటుంది. సో ఈ ఆర్థిక సానుకూలతను కేవలం సో ఆర్థిక అంశాల దృష్ట్యా కాకుండా విస్తృత పరిధిలో దీనిని చేపట్టాల్సి ఉంటుంది. సో ఆర్థిక సానుకూలతతో ప్రాజెక్ట్ యొక్క జాతీయ ప్రాముఖ్యత రంగాలకు అనుగుణంగా ఉన్నదా లేకపోతే లేదా, అలాగే ఆర్థిక వ్యవస్థలోని ఆ రంగాన్ని అభివృద్ధి పరచడానికి దోహదం చేస్తున్నది అండ్ అలాగే దోహదం చేయనిది కూడా. సో దేశంలో కొరతగా లభ్యమయ్యే వనరులను లాభదాయకంగా వినియోగిస్తున్నారా
లేదా అనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సో ఆర్థిక సానుకూలత లేదా ఆర్థిక సమీక్ష సమాజం యొక్క ప్రయోజనాలను కూడా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి దీనిని సామాజిక వ్యయ ప్రయోజన విశ్లేషణ అంటే సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని అంటారు. సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. సో ఇక్కడ ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనే వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని దానికోసం చెప్పుకుంటే, సో 1844లో ఇది 1844లో సో ఇది పరిగణించింది. సో జూల్స్ డ్యూపుట్ అనే ఫ్రెంచ్ ఇంజనీరు ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ని తాను రాసిన ప్రజాపరుల ప్రయోజనాలు అంటే యుటిలిటీస్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అనే వ్యాసంలో ఉపయోగించడం జరిగింది. సో జూల్స్ డ్యూపుట్ సో 1936లో అమెరికా దేశం యొక్క ఫ్లడ్ కంట్రోల్ యాక్ట్ దాని ప్రకారం సో ప్రాజెక్టు అనుకూలమైందని చెప్పడానికి గాను అంచనా వేసిన వ్యయాల కంటే పొందగలిగే ప్రయోజనాల మొత్తం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో అయితే పెట్టుబడి నిర్ణయం సామాజిక స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. సో ఇంగ్లాండ్లో ఈ పదాన్ని ప్రప్రథమంగా 1917లో ఉపయోగించడం జరిగింది. సో M1 మోటార్వే ప్రాజెక్టుకి సమీక్షించడానికి సో జాతీయం చేయబడిన పరిశ్రమలు కూడా ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ను ప్రారంభ దేశంగా కూడా ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ను ఉపయోగించాలని నిర్దేశించడం జరిగింది. సో ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ని ఉపయోగిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ప్రారంభ దేశంగా కూడా చెప్పుకోవచ్చు. సో భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ను ప్రముఖంగా ఉపయోగించడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ యొక్క నిర్వచనం మనం చూస్తే, సో ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ప్రాజెక్ట్ యొక్క సామాజిక వ్యయాలను అలాగే ప్రయోజనాలను విశ్లేషించడానికి సో దృష్టిని కేంద్రీకరిస్తుంది దీని మీద. సో సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ యొక్క ఆవశ్యక అనేది సో కొన్ని కారణాల వల్ల కూడా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్థిక సమీక్ష కోసం మనం సో చెప్పుకోవచ్చు. అయితే అండ్ తర్వాత ఈ మేనేజరియల్ అప్రైజల్ బహిర్గత అంశాలు మేనేజరియల్ అప్రైజల్ అంటే నిర్వహణ సమీక్ష. సో ఈ నిర్వహణ సమీక్ష సో ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు
నిర్వహణ సామర్థ్యాలకు నిర్ణయించడానికి గాను, అలాగే వారి యొక్క శక్తి సామర్థ్యాలను అవగాహన చేసుకునే తెలివితేటలను, సో అంకిత భావం అలాగే సమీక్షించాల్సి ఉంటుంది. సో వ్యవస్థాపకుల శక్తి సామర్థ్యాలను వారి గత అనుభవాన్ని బట్టి అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వ్యవస్థీకరించడం వల్ల ద్వారా సాధించిన ప్రగతిని బట్టి అలాగే ప్రాజెక్ట్ని సమర్పించే నైపుణ్యతలను బట్టి సో వీటన్నిటి ద్వారా కూడా నిర్ణయించవచ్చు. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి గాను, అలాగే ప్రాజెక్ట్ ప్రణాళిక విశ్వసనీయతను విశ్లేషణ చేయాలి. సో ఇందుకు గాను వ్యవస్థ నిర్మాణాన్ని అంచనా వేసిన వ్యయాలను, ఆర్థిక విధానాన్ని, అలాగే వివిధ ఉత్పత్తి రకాల మదింపులు, సో మార్కెటింగ్ కార్యక్రమాలను మరియు ఆర్థిక సంస్థలకు అందజేయాల్సి ఉంటుంది. సో అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్కు వారికి సంబంధించిన ప్రామాణిక కొలతలను ఉపయోగించాల్సి ఉంటుంది. సో ప్రాజెక్టుకు వినియోగించే వనరులు అంటే ఆర్థికేతర వనరులను విశ్లేషించడం, అలాగే ప్రాజెక్టు ధ్యేయాలను సాధించడానికి చూపించే నిరంతర ప్రయత్నం, అలాగే రూపొందించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక సో వ్యూహాలను మొదలగు వాటిని అధ్యయనం చేయడం ద్వారా కూడా వారి యొక్క అంకిత భావాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నిర్వహణపరమైన సమీక్షలో ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క నిర్వహణ సామర్థ్యాలను నిర్ణయించడమే కాకుండా సో ఇతర అనేక అంశాలు అనేవి కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. సో అవి ప్రాజెక్టుపై పనిచేస్తున్న ముఖ్యమైన సాంకేతిక నిర్వహణ సిబ్బంది యొక్క సామర్థ్యాలను మదింపు చేయడం, వారికి శిక్షణ అనేది ఇచ్చే షెడ్యూల్ అండ్ వారిని సంతృప్తి పరచడానికి ఇచ్చే పారితోషికం అండ్ వారిలో ప్రేరణ కలగజేయడానికి ఇచ్చే ప్రోత్సాహకాలు, సో మొదలైన అంశాలు కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది నిర్వహణ సమీక్ష. అండ్ తర్వాత కమర్షియల్ అప్రైజల్, వాణిజ్య సమీక్ష. సో ఈ వాణిజ్య సమీక్ష చూస్తే సో ప్రతిపాదిత ప్రాజెక్ట్ అనేది వాణిజ్యపరంగా కూడా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ యొక్క వాణిజ్య అనుకూలతలను తెలుసుకోవడానికి గాను అండ్ డిమాండ్ని పరిరక్షించుకోవడానికి గాను, అలాగే మార్కెట్లో వస్తు లభ్యత అండ్ మార్కెట్ సంస్థల ఎంపిక సో చేసుకోవడానికి, అలాగే ముడి సరుకుల ఆవశ్యకత అండ్ బ్యాంకింగ్ అండ్ రవాణా, సో బీమా సౌకర్యాలు, సో మొదలైనవి ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణించాల్సి ఉంటుంది. సో అన్ని అంశాల పరీక్షలలోనూ సో వస్తు డిమాండ్ అండ్ అలాగే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయబడే వస్తువుల యొక్క లభ్యత, సో అండ్ అలాగే ముఖ్యమైనగా కూడా తెలియజేయవచ్చు. సో వస్తువు డిమాండ్ ఎంత మేరకు కొనసాగుతుందనేది కూడా ఆవశ్యకమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వస్తువు యొక్క డిమాండ్ లభ్యత అంశాలకు వాస్తవిక ఆధారాలతో అధ్యయనం అనేది చేయకుంటే సో ప్రాజెక్టు ఆశించినంత కాలం కొనసాగించలేక మధ్యలోనే
పని సో నిలిపివేయాల్సి వస్తుంది. సో నిలిపివేయాల్సి రావచ్చు. సో అందుకని ఇది ఖచ్చితంగా ఈ వాణిజ్య సమీక్ష అనేది ఎప్పటికప్పుడు సమీక్ష అనేది చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఆపరేషనల్ అప్రైజల్, ఆపరేషనల్ సమీక్ష. ఆపరేషనల్ అప్రైజల్, ఆపరేషనల్ సమీక్ష. సో ఒక ప్రాజెక్ట్ యొక్క ఆపరేషనల్ సమీక్షను అధ్యయనం చేయడం ద్వారా ఆ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యతను తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఒక ప్రాజెక్ట్ అవసరమైన సంస్థాపిత శక్తిని, ఇట్ మీన్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని నిర్ణయించడానికి, అండ్ అలాగే మార్కెటింగ్ అధ్యయనాలు దోహదపడతాయి. సో మొత్తం డిమాండ్కి తగ్గట్టుగా వస్తువులను అందజేయడానికి, అండ్ అలాగే ఆ ప్రాజెక్ట్ ప్లాట్లను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆపరేషనల్ సమీక్ష ద్వారా సామర్థ్య వినియోగం, ఆ ప్రాజెక్ట్ ఆరంభకాలంలో ఎలా ఉండాలో క్రమేణా వినియోగ సామర్థ్యం తుది స్థాయికి ఎప్పుడు చేరాలో నిర్ణయించడం కూడా వీలవుతుంది. సో వినియోగ సామర్థ్యం అండ్ అవసరం నిర్ణయం జరిగితే ఆ ప్రాజెక్టు ప్లాంట్ అండ్ యంత్రాలకు సో ఎన్ని షిఫ్టుల్లో ఎన్ని గంటలు ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవచ్చు. అలాగే సో ప్రాజెక్టు ఆరంభ దశలో సో షిఫ్టుల సంఖ్యను మేనేజ్ చేసుకుంటే పరిమితం చేసుకుని సో నిర్ధారిత ధ్యేయాల సాధనకు పెరుగుతున్న వస్తు డిమాండ్, అలాగే మార్కెట్ కవరేజీని బట్టి ఆపరేషనల్ సామర్థ్య వినియోగంలో మార్పులు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో ప్లాంట్ యంత్రాల ఆపరేషనల్ వివరాలను రూపొందించగానే వివిధ దశలలో వివిధ సామర్థ్య స్థాయిల వినియోగంలో మానవ శక్తి అవసరాలను అంచనా వేయాల్సి ఉంటుంది. సో మానవ శక్తి అవసరాలను సక్రమంగా అంచనా వేయగలిగితే ప్లాంట్ యంత్రాలకు నిర్దిష్ట స్థాయిలలో వినియోగించుకుని ప్రాజెక్టు ధ్యేయాన్ని సాధించడానికి వీలనేది కలుగుతుంది. ఓకే, సో ఇది ఆపరేషనల్ సమీక్ష. అండ్ తర్వాత పర్యావరణ సమీక్ష అంటే ఎన్విరాన్మెంటల్ అప్రైజల్. పర్యావరణ సమీక్ష సో ఆర్థిక, సామాజిక లేదా ఏ ఇతర మానవ కార్యకలాపాలైనా, ఆర్థిక కార్యకలాపాలైనా అండ్ సామాజిక కార్యకలాపాలైనా అంటే ఏ ఇతర మానవ కార్యకలాపాలైనా సరే సో అవన్నీ మానవుని కోరికలు అండ్ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడినవి. సో ఇందుకను లభ్యమయ్యే పరిసర వనరులను అవసరమైన రీతిలో మార్చుకుని ఉపయోగించుకోవడం అనేది మనం జరుగుతుంది. సో మానవ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్టులను అలాగే ప్రధానంగా 2 రకాలుగా కూడా మనం వాటిని వర్గీకరించవచ్చు. సో అవి ఏంటంటే ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు అండ్ అలాగే సేవా ఆధారిత ప్రాజెక్టులు. సో ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు అండ్ రెండవది సేవా ఆధారిత ప్రాజెక్ట్. ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు అండ్ సేవా ఆధారిత ప్రాజెక్టులు. సో ఈ ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులో కోవలోకి భౌతిక వస్తువులు అంటే సిమెంటు, పేపర్, స్టీల్, ఓకే
కెమికల్స్, ఫెర్టిలైజర్స్, సో సిమెంటు, కెమికల్, స్టీలు, ఫెర్టిలైజర్స్, సో ఇలాంటి మొదలైనవన్నీ ఈ యొక్క ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్ట్ కిందకు వస్తాయి. ఓకే, అండ్ ఈ ప్రాజెక్టులు అనేది సో భౌతిక వనరులను వినియోగించి అమ్మకానికి, సో వినిమయానికి, అలాగే అనువైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. సో కాబట్టి ఈ ప్రాజెక్టులు అధిక సంఖ్యలో పర్యావరణంలో భౌతిక మార్పులను, అవరోధాలను కూడా సృష్టిస్తూ ఉంటాయి. సో తద్వారా పర్యావరణ కాలుష్యం, అలాగే పర్యావరణ సంతులిత, పర్యావరణ కాలుష్యము అండ్ పర్యావరణ సంతులితం అనేది కూడా ఏర్పడుతుంది. సో పర్యావరణవేత్తలు ఎక్కువగా ఈ కోవకు చెందిన ప్రాజెక్టుల గురించే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కువగా చట్టపరమైన పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిపోతుంది. సో అందుకని దీనికోసం ఎక్కువగా బాధపడడం కూడా జరుగుతుంది. సో తర్వాత సేవా ఆధారిత ప్రాజెక్టుల కోసం మనం చూస్తే, సో ఈ యొక్క సేవా ఆధారిత ప్రాజెక్టుల కోసం, ఈ సేవా ఆధారిత ప్రాజెక్టులు సో వివిధ రకాల సేవలు అందించడానికి సంబంధించిన కూడా మనం చెప్పుకోవచ్చు. సో అవి ఆరోగ్యం, విద్య, రవాణా, శక్తి, ఓకే, సో ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎనర్జీ, సో అలాగే ఆర్మీ, దేశ భద్రత, ఓకే, ఆరోగ్యం, విద్య, రవాణా, శక్తి, దేశ భద్రత, అలాగే శాంతి భద్రతలు, సో ఇలాంటి మొదలైనవి ఈ సేవా ఆధారిత ప్రాజెక్టులోకి రావడం జరుగుతుంది. సో ఈ అంశంలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్ వారు చేపట్టబోయే ప్రాజెక్టు ఏ కోవకు సంబంధించిందో గమనించి పర్యావరణ కాలుష్య నివారణకు సరైన చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ముఖ్యంగా ప్రాజెక్టులు ఇలా రెండు రకాలుగా, ఈ ఎన్వైరన్మెంటల్ అప్రైజల్ చూస్తే ముఖ్యంగా ప్రాజెక్టులు ఈ రెండు రకాలుగా ఉంటాయి. ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు, అలాగే సేవా ఆధారిత ప్రాజెక్టులు. సో ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు చూసాం, కెమికల్స్, సిమెంటు, ప్లాస్టిక్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఇలాంటివి. ఈ సేవా ఆధారిత ప్రాజెక్టులు మనం చూస్తే వైద్య, విద్య అండ్ దేశ భద్రత, అలాగే శాంతి భద్రత, సో రవాణా, సో ఇలాంటివన్నీ కూడా సేవా ఆధారిత ప్రాజెక్టుల కిందకి వస్తాయి. సో ముఖ్యంగా ఈ ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్టులు కనుక సరిగ్గా పర్యావరణానికి కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు కనుక తీసుకుంటే పర్వాలేదు, కానీ ఒకవేళ తీసుకోకపోతే మానవాళి మొత్తం అస్తవ్యస్తమయ్యి సో జబ్బులు పాల్గొనడం కానీ, అలాగే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వాటర్ లేదా ఎయిర్ పొల్యూట్ అయిపోయి, లేదా సౌండ్ లేదా పొల్యూట్ అయిపోయి, సో దాని ద్వారా ఈ మానవాళికి అస్తవ్యస్తాలు పడి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, డిసీజెస్ రావడం కానీ జరిగి సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ నిపుణులు కూడా ఈ ఉత్పత్తి ఆధారితమైన ప్రాజెక్టుల కోసం ఎక్కువగా భయపడటం కూడా జరుగుతుంది. సో ఈ సేవా ఆధారిత ప్రాజెక్టులు అనేవి సో అంతగా ఈ ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్ట్ కంటే ప్రాజెక్ట్ లాగా సో ఇబ్బందికరంగా ఉండవు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది టెక్నిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్. ఓకే, థ్యాంక్ యూ.